2024 జూన్లో మెక్సార్ టెక్నాలజీస్కి హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ పహల్గామ్ కావాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఒకటి కాదు, వందల కొద్ది రిక్వెస్ట్లు. వీళ్ళు ఈ ఇమేజింగ్ వాటిలో ఉండే ఒక ఫర్మ్ అనమాట, పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ కోసం అని చెప్పి హై రెజల్యూషన్ ఇమేజెస్. ఎవరు అడిగి ఉంటారు? ఎలా వచ్చినాయి? ఇవన్నీ సందేహాలు ఆ సంస్థకి రావాలి కదా. అది కూడా ఎలాగా? జస్ట్ మంత్స్ ఆఫ్టర్ ఏ పాకిస్తానీ జియోస్పేషియల్ ఫర్మ్ ఇండిక్టెడ్ బై ద యుఎస్ బికెమ్ ఏ పార్ట్నర్. దాంట్లో ఒక పాకిస్తానీ జియోస్పేషియల్ ఫర్మ్ పార్ట్నర్గా, యుఎస్ కంపెనీలో పార్ట్నర్గా చేరిన తర్వాత వచ్చినాయట. నిద్రపోతున్నాయి ఆ నిఘా సంస్థలు, అమెరికా నిఘా సంస్థలు. పొద్దున్న లేస్తే ప్రపంచం మీద పడి వాళ్ళని వీళ్ళని బెదిరించి పెత్తనం చెలాయించే ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ గారికి ఈ విషయం తెలీదా? మెక్సార్ ఏం చేసిన తర్వాత పాకిస్తానీ ఫర్మ్ బిఎస్ఐ అనే పాకిస్తానీ ఫర్మ్ని వాళ్ళ లిస్ట్ నుంచి పహల్గామ్ శాటిలైట్ ఇమేజరీ కాంట్రవర్సీ తర్వాత ఆ లిస్ట్ని తొలగించేసింది. ఇక్కడే తెలిసిపోయింది కదా వాళ్ళ దురుద్దేశం ఏంటో. యుఎస్ బేస్డ్ శాటిలైట్ ఇమేజరీ ప్రొవైడర్ మెక్సార్ టెక్నాలజీస్ హ్యాస్ రిమూవ్డ్ పాకిస్తానీ జియోస్పేషియల్ ఫర్మ్ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ BSI ఫ్రమ్ ఇట్స్ లిస్ట్ ఆఫ్ పార్ట్నర్స్. వాడికి ఏం పనండి? పాకిస్తాన్ వాడిని తీసుకొచ్చి, పాకిస్తాన్ బేస్డ్ వాడిని తీసుకొచ్చి దాంట్లో పార్ట్నర్గా చేసుకోవటం. ఇదంతా కుట్ర కాదా? అంటే యుఎస్ఏ నోటీసులో లేకుండా జరిగిందా? నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? పక్క దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల్ని గొలుసులేసి మరి విమానాల్లో పంపించేశారే వాళ్ళ దేశాలకి. మరి గాడిదలు కాస్తుందా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ? మొత్తం ఆ నిఘా వ్యవస్థలు అన్ని గాడిదలు కాసినాయా?